ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నా దగ్గర వచ్చి అడిగాడు, సార్ 1 వీకే ఉంది, ఈ 1 వీక్లో నేను చదివితే నేను ర్యాంక్ సాధించగలుగుతానంటే, బాబు ఈ 1 వీక్ చదివితే నువ్వు 1000 బిలో తీసుకురాలేవేమో, 2000 బిలో ర్యాంక్ తీసుకురాలేమేమో, కానీ ఎందుకంటే బీటెక్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ రాస్తేనే సీట్ ఇస్తారు కాబట్టి జస్ట్ అట్లా అటెండ్ చేసి వచ్చే వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో ఈ 1 వీక్ని కొద్దిగా మీరు ఈ మొబైల్స్ కావచ్చు, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టి 1 వీక్ కనుక మీరు స్టాండర్డ్గా వర్క్ చేస్తే మీరు ఆన్సర్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నా దగ్గర వచ్చి అడిగాడు, సార్ 1 వీకే ఉంది, ఈ 1 వీక్లో నేను చదివితే నేను ర్యాంక్ సాధించగలుగుతానంటే, బాబు ఈ 1 వీక్ చదివితే నువ్వు 1000 బిలో తీసుకురాలేవేమో, 2000 బిలో ర్యాంక్ తీసుకురాలేమేమో, కానీ ఒకవేళ నీ ర్యాంక్ 80,000 వస్తుంది అనుకున్నావు, ఇప్పుడున్న పొజిషన్కి నీ ర్యాంక్ 80,000 రావాలి. నువ్వు ఈ 1 వీక్ చదవకపోతే 80,000 కాస్త 90,000 అయితే 1 lakh కూడా అవ్వచ్చు. ఒకవేళ ఈ 1 వీక్ నువ్వు ప్రిపేర్ అయితే ఆ 80,000 ర్యాంక్ని నువ్వు 15,000కి తీసుకురావచ్చు, 10,000 కూడా తీసుకురావచ్చు. ఇట్ ఈజ్ పాసిబుల్. అదే చెప్తున్నా కదా, ఒక్కరోజు టైం ఉన్నా కానీ ఒకరోజు టైంని కూడా మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ ర్యాంక్ అనే దాంట్లో కంపల్సరీగా చేంజ్ అనేది వస్తుంది. ఒక స్టూడెంట్ వచ్చి సార్ 1 వీకే ఉంది, నేను వర్క్ చేస్తే ఏమొస్తుంది సార్ 1 వీక్లో అంటే, నేను ఒకవేళ చేయలేవు నువ్వు వదిలిపెట్టేయి, నీ వల్ల కాదని చెప్పి అన్నాను అనుకోండి, నిజంగానే చదవడు. రేపే ఎగ్జామ్ ఉంది సార్, ఈ ఒక్క రోజులో నేనేం చదువుతా సార్, ఈ ఒక్కరోజు వదిలేస్తా సార్ ఆడుకుంటా నేను అన్నాను అనుకో, నేను వద్దని చెప్తా, కంపల్సరీగా వర్క్ చేయమనే చెప్తా. ఎందుకంటే ఆ ఒక్కరోజు చేసే వర్క్ కూడా నీ ర్యాంక్లో చాలా తేడాను తీసుకొస్తుంది. ఎందుకంటే వెబ్సైట్లో 1 మార్క్ డిఫరెన్స్ తోటే థౌజండ్స్లలో ర్యాంక్ డిఫరెన్స్ వస్తుంది, 1 మార్క్ డిఫరెన్స్ తోటి. అంటే ఒక క్వశ్చన్, అదే ఒక 1 డే మీరు ప్రిపేర్ అయితే మేబీ ఒక 5-6 క్వశ్చన్స్ కరెక్ట్గా పెడతారు కదా, అంటే అక్కడి నుంచి మీకు ఎంత ర్యాంక్, దాదాపుగా ఒక 10,000 ర్యాంక్ 15,000 ర్యాంక్ చేంజ్ వస్తుంది. సో కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అండ్ ఈ లాస్ట్ 7 డేస్లో నేను లిటరల్గా చెప్తున్నా, ఇప్పటిదాకా దాదాపుగా తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఒకవేళ చూసుకుంటే మీరు 10,000 స్టూడెంట్స్ కంటే ఎక్కువ మంది ఉండరు ఎంసెట్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లలు. సీరియస్ అంటే మీరు సీరియస్గానే ఉన్నారు, ఎందుకంటే మీరు ఒక కోచింగ్లో కూర్చున్నారు కదా, అంటే సీరియస్గా ఉన్నారు. అంటే మిగతా పిల్లలు దాదాపుగా అసలు కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలే లక్షలలో ఉంటారు. అంటే ఒక 2 lakh స్టూడెంట్స్ రాస్తే దాదాపు ఒక 50,000 స్టూడెంట్స్ కోచింగ్ తీసుకుంటారు, 1,50,000 అసలు తీసుకోరు. వాళ్ళకి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే బీటెక్ చేయాలి కాబట్టి ఎగ్జామ్ రాస్తేనే సీట్ ఇస్తారు కాబట్టి జస్ట్ అట్లా అటెండ్ చేసి వచ్చే వాళ్ళే ఉంటారు ఎక్కువ. సో ఈ 50,000లో కూడా ఒక 20,000 స్టూడెంట్సే కొద్ది గొప్ప ఈ లాస్ట్ 1 వీక్ చదివే వాళ్ళు ఉంటారు. అంటే మీరు లాస్ట్ 1 వీక్ చదివినా కానీ మీకున్న కాంపిటీషన్ ఎంతమంది? 20,000 స్టూడెంట్స్. ఈ 20,000 స్టూడెంట్స్లోంచి నువ్వు 10,000 లోపల ర్యాంక్ తెచ్చుకోవాలి. అది ఇంపాసిబుల్ కాదు కదా, 50%లో తెచ్చుకోలేమో, మనం తీసుకురావచ్చు. సో కానీ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఓన్లీ హార్డ్ వర్క్ కాకుండా దీనికి స్మార్ట్ వర్క్ కూడా యాడ్ చేయాలి. ట్రిక్స్, షార్ట్ కట్స్ కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కావచ్చు, ఐవైటీ చాప్టర్స్ కావచ్చు, ఈజీ చాప్టర్స్ ఏవైతే డూబుల్గా ఉంటాయో, నీకు ఏది డూబుల్గా ఉండే చాప్టర్ ఉందో. కొంతమందికి సర్కిల్స్ ఈజీగా ఉంటుంది, కొంతమంది కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి పిఎన్సీ ప్రాబిలిటీ చాలా ఈజీ అనిపిస్తుంది, కొంతమందికి అసలు అర్థమే కాదు. సో నీకు ఏదైతే సెట్ అవుతుందో ఆ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకొని 1 వీక్ వాటి మీద కొద్దిగా హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ చేయండి. సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. అండ్ అలానే నేను వార్ 2.0 ఏదైతే ఉందో, మీరు ఆఫ్లైన్లో జాయిన్ అయిన పిల్లలందరూ కూడా వార్ 2.0 ఆల్రెడీ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి మీరు మొబైల్లో లాగిన్ అవ్వి చూడండి. రేపు మార్నింగ్ 9:30 నుంచి మీకు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అందులో వేర్ వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ ద ట్రిక్స్ అండ్ షార్ట్ కట్స్. మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కానీ, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ట్రిక్ షార్ట్ కట్స్ తోటి క్వశ్చన్ సాల్వ్ చేస్తా. 2025, 2024 క్వశ్చన్స్, ఫ్రెష్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవే ట్రిక్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలి అంటే ఏదో కళ్ళు మూసుకొని పెట్టేయడం కాదు, యాజ్ పర్ ద మ్యాథమెటిక్స్ రూల్స్ ఎలా సాల్వ్ చేయాలి అతి తక్కువ టైంలో అనేది మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 1 వీక్ని కొద్దిగా మీరు ఈ మొబైల్స్ కావచ్చు, దాంట్లో ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, ఐపీఎల్ మ్యాచెస్ కావచ్చు, ఇవన్నీ పక్కకు పెట్టి 1 వీక్ కనుక మీరు స్టాండర్డ్గా వర్క్ చేస్తే లైఫ్ రాబోయే 40 years చాలా బాగుంటుంది.